రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యను కొత్త దశ వైపు తీసుకెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తాజాగా మరో 3 గొప్ప నిర్ణయాలు ప్రకటించారు. బాలికలకు అద్భుత అవకాశం కల్పించారు ముఖ్యమంత్రి. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మొదటి విడతలో పూర్తయ్యే పాఠశాలలను బాలికలకే కేటాయించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాబోయే 3 ఏళ్లలో ప్రతి నియోజకవర్గంలో బాలురకు 1, బాలికలకు 1 చొప్పున స్కూళ్ల నిర్మాణం పూర్తి చేయాలి. తర్వాతి విడతలో బాలురకు కేటాయించాలని సూచించారు. నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కొడంగల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు విస్తరించాలని అధికారులకు సూచించారు. ప్రతి 2 నియోజకవర్గాలకు ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేయాలి. విద్యార్థులందరికీ అక్షయ పాత్ర సంస్థ ద్వారా వేడివేడి భోజనం సకాలంలో అందేలా చూడాలని సీఎం సూచించారు. కిచెన్ల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్ కు సూచించారు. సర్కారు స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి బూట్లు, బెల్టులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ నిర్ణయంతో 20 లక్షల మంది పేద విద్యార్థులకు లబ్ది చేకూరనుంది. హైదరాబాద్ లో నిర్మిస్తున్న 23 పాఠశాలలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని సీఎం డెడ్ లైన్ విధించారు. మహిళా వర్సిటీకి సంబంధించిన మౌలిక సదుపాయాలు, అభివృద్ది పనుల్లో అలసత్వం వద్దని అధికారులను మందలించారు. అంతేకాదు భవిష్యత్తు పోటీ ప్రపంచాన్ని తట్టుకునేలా 1 నుంచి 10వ తరగతి వరకు సిలబస్ మార్చాలి. తక్షణమే కసరత్తు ప్రారంభించాలి. పాలిటెక్నిక్ కాలేజీ నుంచి యూనివర్సిటీ వరకు బయటకొచ్చే ప్రతి విద్యార్థికి ఉద్యోగం లభించేలా సిలబస్ బోధన ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.